ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ ఉదయకాలం అలదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం కూడా మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 112 కీర్తన 2-3 వచనాలు చదువుదాం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. 4వ వచనం చూస్తే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని లేఖనాలను మనం గమనించినప్పుడు మన సంతతి, మన కుటుంబాలు భూమి మీద బలవంతులు అవ్వాలంటే మన జీవితాలు యథార్థంగా ఉండాలని బైబిల్ తెలియజేస్తోంది. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలమని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. యోబు జీవితాన్ని కూడా చూసినప్పుడు యోబు యథార్థవంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే తన యొక్క స్నేహితులు కూడా చెప్పడం మనం చూస్తాం. అంతేకాకుండా తన భార్య కూడా వచ్చి ఇంకనూ యథార్థతను వదలకుందువా అని యోబుతో మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి యోబు జీవితంలో స్నేహితులు, భార్య, అలాగే శత్రువైన అపవాది, దేవుడు, వీళ్ళందరూ ఏకదాటిగా చెప్పిన మాట చూసినటువంటి అతని జీవితంలో ఏం కనబడిందంటే యథార్థత కనబడింది. అందుకే యోబు జీవితం ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఆయన జీవితం చెల్లా చెదరగా అయినట్టుగా అనిపించినా యోబు తన జీవితంలో రెండింతలుగా ఆశీర్వాదాలు అనుభవించినట్టుగా లేఖన భాగాల్లో మనం గమనిస్తాం. కాబట్టి యథార్థంగా బ్రతకడం ఈ లోకపరంగా కష్టమే అనిపిస్తుంది చాలాసార్లు. కానీ యథార్థంగా బ్రతికితే కొన్నిసార్లు గుర్తింపు లేకపోవచ్చు. కొన్నిసార్లు యథార్థవంతులు లోక విరోధులని లోకోక్తి ఉన్నట్లుగా అనేకుల మధ్యలో ఒకవేళ మనం యథార్థంగా బ్రతికితే ఒకవేళ అభివృద్ధి, ఆ విస్తరణ మనకు కనబడకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ఒకవేళ జీవించగలిగితే అది దేవునికి అది ఎంతో ఇంపైనదని, యథార్థవంతులు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ బ్రతుకుల్లో ఎంతో వారు నెమ్మదిగా బ్రతుకుతారని, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందని ఇలా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పాప లోకంలో, ఈ భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో యథార్థంగా బ్రతకడం కష్టమే. అయినా దేవుని సహాయాన్ని కోరి యథార్థంగా బ్రతకడానికి ఒకవేళ మనం ప్రయత్నిస్తే, ప్రార్థిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం కూడా యోబు లాంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా పొందుతాం. మన తర్వాత తరం కూడా భూమి మీద దేవుని కొరకు నిలవబడగలుగుతారు. అంతేకాకుండా ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సహాయాన్ని పొందుకుంటారు. కాబట్టి దేవుడు కోరుకునే విధంగా యథార్థవంతులుగా బ్రతకడానికి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. అలాంటి ఆసక్తి కలిగి ఉందాం. వెంటనే మీ అందరికీ ప్రభు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.